అందరికీ నమస్తే అండి. ఒక్క 20 రోజుల కిందట బీజేపీ ఆలోచనలు వేరు, ఆత్మవిశ్వాసం వేరు, ప్రయత్నాలు వేరు. సో ఆ ఆలోచనలు, ఆ ఆత్మవిశ్వాసం, ఆ ప్రయత్నాల్లో భాగంగానే పైరవీలు, లాబియింగులు చేసి ఇతర పార్టీలకు చెందిన తమ రాజకీయ ప్రత్యర్థులకు చెందిన ఎంపీలను తమ బాటలోకి, తమ అనుకూల వర్గంలోకి మార్చుకోవాలనుకున్నారు. కానీ ఈ 20 రోజుల్లో జరిగిన రాజకీయ పరిణామాలు బీజేపీని ఒక్కసారిగా ఆత్మరక్షణలోకి నెట్టేశాయి. ఎంతగా నెట్టేశాయంటే వాళ్ళు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బిల్లులు కనీసం ఇప్పుడు లోక్సభలో ప్రవేశపెట్టడానికి భయపడుతున్నారు. ప్రవేశపెట్టే ఆలోచన కూడా విరమించుకున్నారు. ఏంటంటే మీకు అర్థమయ్యే ఉంటుంది. ఈ డీలిమిటేషన్ బిల్లు బీజేపీ ఎంత ప్రెస్టీజియస్గా తీసుకుందో అందరికీ తెలుసు. ఆల్రెడీ బడ్జెట్ సమావేశాల్లో పెట్టారు, అది తిరస్కరణకు గురైంది. ఎందుకంటే దానికి రాజ్యాంగ సవరణ చేయాలి. రాజ్యాంగ సవరణ చేయాలంటే 2/3 మెజారిటీ కావాలి. 2/3 మెజారిటీకి బీజేపీకి లేదు కాబట్టి, ఎన్డీఏకి లేదు కాబట్టి బిల్లు వీగిపోయింది. కానీ ఈ మే, జూన్, జూలై నెలల్లో గడిచిన 2-3 నెలల్లో జరిగిన రాజకీయ పరిణామాలు, దేశవ్యాప్తంగా జరిగిన రాజకీయ మార్పులు బీజేపీకి అదనపు బలాన్ని ఇచ్చాయి. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ ఓడిపోయిన తర్వాత ఆ పార్టీకి ఉన్న 29 మంది ఎంపీల్లో 20 మంది చీలిపోయి బీజేపీకి మద్దతు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. తమిళనాడులో డిఎంకే ఓడిపోయిన తర్వాత ఆ పార్టీకి ఉన్న 22 మంది ఎంపీల్లో కనీసం ఒక 13-14 మంది చీలిపోయి బయటకు రావడానికి సిద్ధమయ్యారు. ఇంటర్నల్గా బీజేపీతో, ఎన్డీఏతో కలవడానికి సిద్ధమయ్యారు. అసలు అదంతా ఎందుకులే, నా పార్టీ చీలిపోవడం ఎందుకు, నేనే ఎన్డీఏకి మద్దతు ఇస్తాను అత్యవసరమైన పక్షంలో అని స్టాలిన్ కూడా ఇండైరెక్ట్గా బీజేపీతో రాజీకి సిద్ధమయ్యారు. అంటే తన పార్టీకి ఉన్న 22 మందిని కూడా, ఎందుకంటే స్టాలిన్ చాలా తెలివైన వ్యక్తి. మొండిగా వెళ్తే సగం మంది ఎంపీలను చీల్చేస్తే ఎన్సీపీ లాగానో లేదంటే శివసేన లాగానో తన డిఎంకే మారిపోద్ది. అది స్టాలిన్కి ఇష్టం లేదు. అదేదో తనే పూర్తిగా లొంగిపోయి ఉంటే బెటర్, పార్టీని కాపాడుకోవచ్చు అనే ఆలోచనతో అసలు మీరు ఎంపీలను చేల్చాల్సిన పని లేదు, మా 22 మంది మీకు మద్దతు ఇస్తారో అవసరమైతే అని స్టాలిన్. అంటే టీఎంసీ నుంచి 20 మంది, డిఎంకే నుంచి 22 మంది, మొత్తం 42 మంది అదనంగా సిద్ధమయ్యారు. దాంతోపాటు మహారాష్ట్రలో శివసేన యూబీటీ అంటే ఉద్ధవ్ థాక్రేకి చెందిన శివసేన నుంచి ఒక 9 మందిలో 6గురిని చీల్చేశారు. ఇలా ఈ మే, జూన్ నెలలో దేశవ్యాప్తంగా కొన్ని ప్రాంతీయ పార్టీల బలాన్ని ఎన్డీఏకి అనుకూలంగా మార్చుకోవడం ద్వారా వాళ్ళకి కావాల్సిన 2/3 మెజారిటీ సాధించి ఈ వర్షాకాల సమావేశాల్లో ఈ డీలిమిటేషన్ బిల్లు పెట్టి తద్వారా మహిళా రిజర్వేషన్ను కూడా అమలు చేసి దానివలన వచ్చిన రాజకీయ ఫలాలను, ప్రయోజనాలను దేశవ్యాప్తంగా పొందాలని బీజేపీ ఆలోచించింది, ప్రతిపాదించింది, ప్లాన్ చేసింది. కానీ వాళ్ళు అనుకున్నదంతా జరిగితే ఇంకెందుకు జరగల. నీట్ ప్రవేశ పరీక్ష పేపర్ లీకేజీ బీజేపీ రాజకీయాన్ని మలుపు తిప్పింది. బీజేపీ వ్యూహాన్ని తలకిందులు చేసింది. ఒక్కసారిగా బీజేపీ డిఫెన్స్లోకి వెళ్ళిపోయింది, ఎన్డీఏ డిఫెన్స్లోకి వెళ్ళిపోయింది. సోనం వాంగ్చుక్ గారు ఆమరణ నిరాహార దీక్ష కూర్చోవడం, ఆయన దీక్షను ఆయన అరెస్ట్ చేసిన మరుసటి రోజు నుంచే అభిజిత్ దీప్కే అండ్ సీజేపీ వాళ్ళు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఆందోళనకు దిగడం, వారికి దేశవ్యాప్తంగా మద్దతు రావడం, ఒక వారం రోజుల పాటు ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో ఉక్కిరిబిక్కి రావడం, అసలు మొండిగా అసలు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తప్ప ఇంకా ఏదైనా మేము సిద్ధం అని అన్న ఎన్డీఏ పెద్దలు, బీజేపీ పెద్దలు చివరికి ధర్మేంద్ర ప్రధాన్ గారి చేత రాజీనామా చేయాల్సి వచ్చింది. అంతగా తలొగ్గారు. అంటే ఈలోగా వాళ్ళను వాళ్ళు కాపాడుకోవడానికే టైం సరిపోయింది, వాళ్ళ ప్రభుత్వాన్ని వాళ్ళు కాపాడుకోవడానికే టైం సరిపోయింది. అర్ధరాత్రి వరకు మీటింగ్లు, అర్ధరాత్రి పూట వీడియోలు రిలీజ్ చేయడం, శాంతింప చేయడం. సో దాంతో వీళ్ళు అసలు ఏమనుకున్నారు, ఈ డీలిమిటేషన్ బిల్లు పెట్టాలి, మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టాలనుకున్నారు కదా, అది సైడ్ ట్రాక్ వెళ్ళిపోయింది. ఎందుకంటే ఇప్పుడున్న వ్యతిరేకతను పోగొట్టుకోవాలి, దేశంలో ఆందోళన చల్లార్చాలి. సో ఈ ఆందోళనలు, ఈ వ్యతిరేకత పెరిగితే మద్దతు ఇస్తామన్న ప్రాంతీయ పార్టీలు హ్యాండ్ ఇచ్చే అవకాశం ఉంది. అరే బీజేపీ బలహీనపడింది, దేశంలో యువత అంతా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారు, ఈ 12 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు అందరూ కూడా రోడ్డు ఎక్కుతున్నారు, అంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలవలేకపోవచ్చు, బలహీనపడవచ్చు, కాబట్టి మనం ఇప్పుడు బీజేపీకి అనుకూలంగా మారితే మనకే నష్టం అని కొంతమంది ఎంపీలు వెనకడుగు వేసే అవకాశం ఉంది. సో ఆ హార్ట్, ఆ ధర్నాలు, ఆ ఆందోళనలు చాలా రాజకీయ పార్టీల్లో కొత్త ఆలోచన క్రియేట్ చేశాయి. అందుకు బీజేపీ చాలా సమయస్ఫూర్తిగా ఆలోచించి ఇది రైట్ టైం కాదు, సో అవసరమైతే నెక్స్ట్ సెషన్స్లో పెట్టుకోవచ్చు, ఈసారికి డీలిమిటేషన్ బిల్లు అవసరం లేదు, వద్దు అని వెనకడుగు వేశారు. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నా, డీలిమిటేషన్ బిల్లు కేంద్రంలో ఆమోదం పొందాలి అంటే 2/3 మెజారిటీ కావాలి. 2/3 మెజారిటీ కావాలంటే చాలా లాబియింగ్లు, చాలా పైరవీలు చేయాలి. వాళ్ళకి లేని 60 మంది ఎంపీల బలం
సొంతంగా వాళ్ళకి రావాలి. 60 మంది ఎంపీలు అంటే కష్టం కదా. ఏదో డిఎంకే నుంచి ఒక 20 మంది, డిఎంకే నుంచి ఒక 22 మంది, టీఎంసీ నుంచి 20 మంది, యూబీటీ నుంచి ఒక 6 వచ్చినా ఒక 40-45 మంది అవుతున్నారు తప్ప అంతకుమించి పెరగడం లేదు. కానీ మినిమం 60 నుంచి 65 మంది కావాలి. ఇంకా మిగిలిన పార్టీలు ఎవరు సమాజ్వాదీ పార్టీని చేల్చాలన్నా కుదరట్లేదు, వేరే పార్టీల జోలికి వెళ్ళినా కుదరట్లేదు. సో వాళ్ళకి 2/3 మెజారిటీ రాలేదు. 2/3 మెజారిటీ కోసం ఫోకస్ పెట్టి కాన్సన్ట్రేట్ చేసి పైరువీలు లాబింగ్లు చేద్దామన్న టైంకి ఈ విద్యార్థుల ఆందోళనలు పెరిగాయి. జంతర్ మంతర్ దగ్గర పరిస్థితి వేడెక్కింది. అందుకు దీన్ని చల్లార్చడానికి దీన్ని పక్కన పెట్టారనమాట. సో అందుకే ప్రస్తుతానికి నాకు తెలిసినంత వరకు మళ్ళీ శీతాకాల సమావేశాల వరకు దీని జోలికి వెళ్ళరు. మళ్ళీ నవంబర్లోనో డిసెంబర్లోనో శీతాకాల సమావేశాలు ఉంటాయి కదా, పార్లమెంట్ సమావేశాలు, అప్పుడు డీలిమిటేషన్ బిల్లు గురించి ఆలోచిస్తారేమో చూడాలి. మొత్తానికి డీలిమిటేషన్ బిల్లు ఆమోదం పొందితేనే బీజేపీకి రాజకీయంగా ప్రయోజనం. వాళ్ళకి కావాల్సినట్టు వాళ్ళు భౌగోళిక స్వరూపాలు అవి మార్చుకుంటారు, రిజర్వేషన్లు అవి మార్చుకుంటారు. అది లేకపోతే మాత్రం బీజేపీకి కష్టమేనని వాళ్ళకు కూడా తెలుసు.